హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోతున్నాం మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏదైనా 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. మేమైతే యాపిల్, మ్యాంగో ప్లస్ గోవా తీసుకుంటున్నామండి. ఫస్ట్ యాపిల్ని పీసెస్గా కట్ చేసుకోవాలి, చెక్కు తీసేసుకొని. తర్వాత మ్యాంగోని కూడా కట్ చేసుకోవాలి. మ్యాంగోని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్ని కూడా అదే విధంగా చేసుకోవాలి. గోవాని కూడా ఇలా వీడియోలో చూపిన విధంగా చెక్కు తీసేసుకొని మంచిగా పెద్ద పెద్ద ముక్కలు గాను చిన్న చిన్న ముక్కలు గాను కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెక్క అంతా తీసేసుకోవాలి, ఉంచుకోవద్దు చెక్కు. అది ఉంటే టేస్ట్ వేరే ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మేమైతే ఇలా తీసుకున్నాం. చిన్న చిన్న ముక్కలన్నీ ఒక చిన్న డిష్లో వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు అలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము డెకరేట్ చేయడానికి వాడుకుంటాం, అలా మనకు ఫ్లేవర్ దాకడానికి. జామకాయ ఫ్లేవర్ అయినా, గోవా అదేంటి మ్యాంగో ఫ్లేవర్ అయినా, యాపిల్ ఫ్లేవర్ అయినా మనకు పంటికి తాకడానికి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరే డిష్లో పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్ అయినా, మ్యాంగో అయినా ప్లస్ గోవా అయినా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నిటిని మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దానికి మనం మిల్క్ మేడ్ కలుపుకోవాలి. మీకు ఆప్షనల్ అండి, మిల్క్ మేడ్ మీకు ఉంటే వాడుకోండి, లేకపోతే షుగరే ఎక్కువ వాడుకోవచ్చు. మేమైతే మిల్క్ మేడ్ వేసుకున్నాం స్వీట్నెస్ కోసం. షుగర్ కూడా అది వేసుకున్నాం, ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటామండి మేము. స్వీట్ని కూడా ఎక్కువ షుగర్ వేసుకున్నా పర్లేదు. ప్లస్ మిల్క్ కంపల్సరీ, మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం ఏం చేయాలంటే మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసేసి ఈ జార్లో ఉన్న మిశ్రమాన్ని మనము చూద్దాం ఎలా అయిందో చూద్దాం. ఈ జార్లో ఉన్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ క్యూబ్ ట్రే లాగా వాటిని తీసుకున్నామండి. అందులో మేము వీటిని వేసేసి ఫస్ట్ లేయర్లో ఐస్ క్రీమ్ వేసుకొని పైన వీటితో డెకరేట్ చేసుకున్నాం. మళ్ళీ సెకండ్ లేయర్లో ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసి మళ్ళీ డెకరేట్ చేసేసుకున్నాం. ఇట్లా ఇదే ప్రాసెస్ మాకు 2 బాక్సెస్ దాకా అయిందండి. మీరు కావాలంటే చిన్న మోతాదులో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అట్లా చేసేసుకొని రెండింటిని 2 బాక్సెస్ అయితే నింపాను, చిన్న చిన్న ఐస్ క్రీమ్ బాక్స్ తీసేసుకొని. వీటిని ఇప్పుడు మనము తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 అవర్స్ దాకా ఉంచుకోవాలండి. 12 అవర్స్ తర్వాత తీసి మనము తినొచ్చండి. ఈ మంచి టేస్టీ అయిన మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.